ఇట్లా లొల్లి పెట్టుకొని ముఖాలు మార్చుకొని ఉంటే వాళ్ళని చూస్తే ఇజ్జత్ పోతుంది. ఫస్ట్ లొల్లి సురువు చేసిందే నువ్వు, మాటలు బంద్ చేసింది నువ్వు. మంది బాధకు మాట్లాడదామని వచ్చినవా? ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, నీతో నాకు రసరస జాలదా? ఇక ఈ లొల్లికి మన ఇద్దరం కారణం కాబట్టి షెరో ఇంత రాజీ పడదాం. ఈ రసరసలు ఈ కుసకుసలు ఉండయి, సరేనా? సరే, నేనేం చేయాలో చెప్పు. నువ్వు నన్ను క్షమాపణ అడుగు, నేను క్షమిస్తా, సరేనా? ఇక్కడికొచ్చి విలువే నీ పేరు వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణంలోనూ నీ జ్ఞాపకం ఉంటుంది. నీ జ్ఞాపకం ఉంటుంది. అదంతా కాదు, నీ ఆస్తి పేపర్ల మీద నా పేరు ఉందా లేదా? లేదు. అవ్వే లేనప్పుడు నువ్వెందుకు నాకు పొరలు అబ్బే? బుజ్జి, నేను మస్తు అందంగా ఉన్నా కదా, అందుకే గా ఎదిరింటి ఆంటీ 2 గంటల నుంచి మళ్ళా బయటకు వచ్చి నన్నే చూస్తున్నది. వాళ్ళ ఆయన ఇంట్లో లేడు బావా, అందుకే చూస్తున్నది. ఏడికి పోయిండు? ఆమెకు పిచ్చి తగ్గనికే టాబ్లెట్లు తీసుకురానికి పోయిండు. ఏంది అంత నర్వస్ ఉన్నావు, అంత బాధ కొద్దన్నావు? ఏంది, ఏమైంది? నేను పనిచేసే ఆఫీస్ బిల్డింగ్ కూలిపోయి మొత్తం మంది చచ్చిపోయారే. అయ్యో పాపం. అయితేమే గాని నువ్వు అప్పుడు ఎక్కడున్నావు? నేను సిగరెట్ తాగేందుకు బయటకు పోయినే. అబ్బా, నీ సిగరెట్ చల్లగుండా సిగరెట్ ఎంత మంచిదో, నిండు ఒక పానాన్ని బతికిచ్చింది. చచ్చిపోయిన ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఇస్తుందట ప్రభుత్వం. నీ సిగరెట్ కాలిపోను, నీ సిగరెట్ కూలిపోను, బంజాయి అంటే ఇంటవా నా మాట? ఓ దిక్కు వాళ్ళ అలవాటు నేర్చుకున్నావు. వీళ్ళ కండాల కాకులు ఉడవా, ఊరు మీద ముచ్చట అన్ని వీళ్ళకే కావాలి. ఏమైంది? కొంచెం దొడ్డుంటే కొవ్వు ఉన్నదంటారు, బక్కగుంటేనే షుగర్ ఉన్నదంటారు, కొంచెం ఆవేశంగా మాట్లాడితే బీపీ ఉన్నదంటారు. వాళ్ళతోటి మనకేందని మౌనంగా ఉంటే అయ్యో ఆయనకేదో సమస్య ఉన్నది అంటారు. ముందట ముచ్చట పెడతారు, వెనక ఎక్కిరిస్తారు. అసొంటోళ్ళని న్యాలపొద్దుగా 8 గంటకు దొక్కి రావాలి. అవునవును, ఉన్నమాట అంటే ఉలుకెక్కువనే మనసులకు. చూడండమ్మా, మీకు అవసరం ఉందని మా బ్యాంక్ మీకు లోన్ ఇచ్చింది. ఇప్పుడు మాకు అవసరం ఉంది, మీరు ఈఎంఐ కట్టండి. మీకు అవసరం ఉందని నేను ఈఎంఐ కట్టడం ఎందుకండి? మీరే మీ బ్యాంక్ లో లోన్ తీసుకోండి. షీషి, ఇంకెన్ని చూడన్నో ఈ సూపు పాడుగాను. అంతలా ఏం చూసినావు? ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు గిట్లా చూసినావు? అయింది. ఏహే, అది కాదు, గలని చూడు. చూసినా, ఏమైంది? వీనికి వాడు గాలిలో ముద్దిస్తాడు చూడు. పిచ్చి మొక్కం దానా, అనుమానం ఫస్ట్ పుట్టి తర్వాత నువ్వు పుట్టినట్టున్నది. వాడిచ్చేది గాలిలో ముద్దు కాదే, బీడి ఉన్నదా అని అడుగుతాండు. ఇక్కడికొచ్చి విలువే నీ పేరు వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణంలోనూ నీ జ్ఞాపకం ఉంటుంది. నీ జ్ఞాపకం ఉంటుంది. అదంతా కాదు, నీ ఆస్తి పేపర్ల మీద నా పేరు ఉందా లేదా? లేదు. అవ్వే లేనప్పుడు నువ్వెందుకు నాకు పొరలు అబ్బే? నేను నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను సంతోష్ని లవ్ చేస్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సంతోష్ని పెళ్లి చేసుకుంటాను. దానిదేముంది, నీకు నచ్చినట్టే చెయ్యి. మిమ్మల్ని కాదని వేరే అతన్ని పెళ్లి చేసుకుంటా అన్నా కూడా మీకు నా మీద కోపం రాలేదా? నేనంటే అంత ఇష్టమా అన్నయ్య? నాన్నగారు ఎప్పుడూ చెప్తుండేవారు, ఒక కొడుకుగా ఈ ఇంటి కష్టాలని తీర్చాల్సింది నేనే అని. ఇప్పుడు మాకున్న పెద్ద కష్టం నువ్వే. సరే చలో. డాడీ, వచ్చినప్పుడు ఇడ్లీ తీసుకురా. డైలీ ఇడ్లీ తినకూడదురా, వాతం చేసిద్ది. అయితే బజ్జీ తీసుకురా.
ఆయిల్ ఫుడ్ రా, హెల్త్ కి మంచిది కాదు. అయితే ఉల్లిదోశ తీసుకురా. ఉల్లిపాయ రేటు పెరిగిపోయిందిరా, సరిగా వేయట్లేదు, నువ్వు తినలేవు. పూరి అయినా తీసుకురా. ఈ మధ్య పూరి సరిగ్గా పొంగట్లేదురా. మరి ఏం తెస్తావు డాడీ? నీకేం కావాలో చెప్పరా, తెచ్చిస్తా. నా తలకాయ తెచ్చాలి. తలకాయ ఇవ్వలదే. నాది. ఆ తలకాయలో పెట్టుకునే పాపడ బిల్లు ఇవ్వలదే. నీది. ఈ చెవులు ఇవ్వలే. నాయి. చెవులకున్న కమ్మలు బుట్టాలు ఇవ్వలే. నువ్వు ఏంచినాయి. ఈ ముక్కు ఇవ్వలే. నాది. ముక్కుకుండే ముక్కెరివ్వలే. నువ్వు కొన్నది. ఈ మెడ ఇవ్వలే. నాది. మెడకున్న మంగళసూత్రం ఇవ్వలు తెచ్చిర్రే. నువ్వు తెచ్చిందే. ఈ చేతులు ఇవ్వలే. నాయి. చేతికున్న బంగారు గాజులు ఇవ్వలే. నీ. ఈ చేతికున్న ఏళ్ళు ఇవ్వలే. నాయే. నీ ఏళ్లకున్న బంగారు ఉంగురాలు ఇవ్వలే. నీయే. ఈ కాళ్ళు ఇవ్వలే. నాయే. నీ కాళ్ళకున్న పట్టీలు ఇవ్వలే. నువ్వు ఏంచినే. భాగ్య అనే పేరు ఇవ్వలే. నా పేరే. నీ పేరుకు ముందు ఇంటి పేరు ఇవ్వలది రాత్తవే. నీ ఇంటి పేరే. నా ఇంటి పేరుతో సహా మొత్తం నీకే రాసి ఇచ్చిన, ఇంకేం రాసి ఇవ్వాలి చెప్పు. ఏంటే నీ గొప్ప సర చెప్పవే గుంపప్ప, ఏముందని నిన్ను ప్రేమించాలి. ఇది ఉన్నది కాబట్టి ప్రేమించాలి, లేకుంటే ఇవి నిన్ను ప్రేమిస్తాయి. కరెక్టే, నేను నిన్నే ప్రేమించాలి. ఏంటి మా చెల్లికి అర్జెంటుగా ఫోన్ కలపండి. ఇంత అర్జెంటుగా మీ చెల్లికి ఫోన్ కలుపుమంటున్నావేంటే? మా చెల్లిది ఈరోజు యానివర్సరీ. ఏం సుర్సిరి? అబ్బా మీకు ఇంగ్లీషు రాదు, ఏమి రాదు. ఈ రోజు మా చెల్లిది 10వ పెళ్లి రోజండి. అది యానివర్సరీ కాదే, యానివర్సరీ. ఓకేనా? ఇదిగో లైన్ కలిపాను. అక్క చెప్పు. చెల్లి యానివర్సరీ. టెన్షన్ నోట్ అక్క. ఇద్దరికిద్దరు ఒకలాటోళ్ళే. హలో గూగుల్, అప్పుడే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. నాకు మా ఇంటికి వెళ్తే ఫుల్ పని ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళకుండా మా అమ్మ దగ్గరే ఉండడానికి ఏదన్నా ఐడియా ఉంటే చెప్పవా? ఇలాంటి ప్రశ్నలు అడిగే బదులు చెరువుల దూకి సచ్చిపో. మీ అవ్వ చూడు అంత ఆగమాగం మాటలు మాట్లాడుతాంది. ఇంట్లో లేని మా అవ్వ మీద నిందెందుకు పెడతానవే? జాతరలకు పోయిన మా అవ్వ వచ్చి నిన్ను అవమానించిపోయిందానే? ఇక చూడు ఏమని రాసిందో. అంతలా ఏం రాసిందో ఇనబెట్టు. విష్ణుమూర్తి కోట నుంచి మా పెద్దవ బిడ్డలు, అట్లనే సీతాపతి గుండం నుంచి మా చిన్నవ బిడ్డలు, శనేశ్వర వాహన నాడు నుండి మా తమ్ముని పెళ్ళం, అట్లనే వెల్తూరిచ్చేపేట నుండి మా అన్న భార్య, శివసతిపురం నుండి మా మేనమామ బిడ్డలు, ఓటంలేని నగరం నుంచి మా అక్క, మేమందరం కలిసి జాగ్రత్త చెలానికి పోతన్నాం. తిరిగి వచ్చేటప్పుడు ఆడవారి అలంకరణ వాకల మా చుట్టాలను కలిసి వస్తాం. మీరు జాగ్రత్త. ఈ లెటర్లో తప్పే ఉన్నదే, మంచిగా రాసే. ఆగు, ఇంకా లాస్ట్కు ఉన్నది ఏం ఎగరపడతావు? చదువు ఆయనతో చదువు, ఏంటిదో ఇంటా. ఓ నా ప్రియమైన కోడల, పైసల కోసం నా కొడుకు జేబులు ఎట్లాగూ ఎంకులాడతావని నాకు తెలుసు. ఈ ఉత్తరం చదివిన వెంటనే నా కొడుకుకు ఇవ్వగలవు.